హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇప్పుడు కావాల్సినవన్నీ పైన మెన్షన్ చేశానండి, చూడండి. ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోండి. నేను 1/2 kg ఫిష్ని తీసుకున్నాను, అందుకని ఇంత సరిపోతుంది. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు 2 ఆనియన్స్ తీసుకొని నీట్గా వాష్ చేసి ఇలా కట్ చేసుకోండి. వీటిని మిక్సీ జార్ చేసి తీసుకొని వేసుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు టమాటాలు ఒక 3 తీసుకొని వాటిని కూడా ఇలా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు నీట్గా వాష్ చేసి పెట్టుకున్న ఫిషెస్ని తీసుకొని అందులో కావాల్సినవన్నీ యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. పసుపు 1 స్పూన్, కారం 2 స్పూన్స్ నేను యాడ్ చేసుకున్నాను. ఇంకా కొంచెం మీకు స్పైసీగా కావాలంటే ఇంకో స్పూన్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఫిష్ మసాలా 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. ధనియాల పొడి 1 స్పూన్ యాడ్ చేసి కలిపెట్టుకోండి. కొంచెం 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని బాగా కలిపి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయ్యాక కలిపి పెట్టుకున్న ఫిషెస్ని ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోండి. ఇలా లైట్గా కలర్ షేడ్ అయ్యాక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మిగతా వాటిని కూడా అలానే వేయించుకోవాలి. ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు అన్నిటినీ ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలి. దాంట్లోనే ముందుగా మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసేసుకోవాలి. కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. రెండు పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా కోసుకొని వేసుకోవాలి. వాటిని పచ్చివాసన పోయే వరకు అలా వేయించుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. ముందుగా చేసి పెట్టిన టమాటా ప్యూరీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేగిపోయి ఆయిల్ పైకి తేలుతుంది చూడండి. ఇలా వచ్చినప్పుడు ఈ ఫిషెస్ని యాడ్ చేసేసుకోవాలి. మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదండి, వాటి గుజ్జు అందులో వేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి చిక్కగా ఉంటే. ఇప్పుడు లిడ్ పెట్టుకోవాలి. నేను కలిపినట్టుగా కలుపుకోండి, గరిటె పెట్టొద్దండి, మళ్ళీ విరిగిపోతాయి. కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అంతే అండి.
అయిపోయింది, ఫిష్ దగ్గరికి అయిపోయింది చూడండి. ఫిష్ కర్రీ అయిపోయినట్టే. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని గార్నిష్ చేసుకుంటే ఫిష్ కర్రీ రెడీ. చిన్న లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి.